దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, బాబుకి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి చిన్న సాక్ష్యం ఏంటంటే మరి 10 నెలలు నేను రిటైర్ అయిపోయి 10వ నెల అండి. మరి నాకు మాత్రం దేవుడు అన్ని విషయంలోనంటే ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో నాకు దేవుడు కాచి కాపాడాడండి. మరి నేను రిటైర్ అయిన తర్వాత ఎంతోమంది అండి, ఒకళ్ళు కాదండి, మరి చాలామంది రిటైర్ అయిపోయావు కదా, మరి ఎందుకు ఇల్లు కొనుక్కోలేదు, అప్పులు తీర్చేసావని అడిగారని చాలామంది అండి. నేను ఒక్కటే సమాధానం చెప్పానండి. నాకు దేవుడు చాలా పెద్ద ఆస్తి ఇచ్చుంచాడు. ఏంటి ఆస్తి ఉన్నదా, ఎక్కడ సైట్ కొన్నావని అడిగారు. ఆ ఆస్తి సైట్ కాదు, ఇల్లు కాదు, ఏమీ కాదు. నాకు ఆరోగ్యం ఇచ్చి ఆవుసనిచ్చి దేవుడు కృపను బట్టి నేను ఇలాగున్నానంటే అది నాకు గొప్ప ఆస్తి అని చెప్తానండి. ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పానండి నేను. మరి మా ఇంట్లో మేము ముగ్గురు ఉండి 2 అబ్బాయిలు, నేనే. మరి 2 కోడళ్ళు వచ్చారు. 2 కోడళ్ళ తర్వాత మనవడు మనవరాలు, మరి ఎంతమంది అయ్యామండి. మరి సజీవు లెక్కల్లో దేవుడు ఎంతో కాచి కాపాడి మమ్మల్ని కాలుకు రాయి తగలుకుంటూ మమ్మల్ని ఎత్తి పడుకొని నడిపించినందుకు దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అండి. అది మాకు చాలండి. జీవితంలో మాకు ఆస్తి, మాకు అంత అసలు ఏమీ అవసరం లేదండి. దేవుడు మాకు ప్రతి విషయంలో మాకు ఆవుసి ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ప్రతి ఒక్క మధ్యలోని ప్రభాతాన్ని ఒక గొప్ప సాక్షిగా నన్ను వాడుకుంటే, నా బిడ్డలకు వాడుకుంటే నాకు చాలు ప్రభాని ప్రతిరోజు నేను ప్రార్థనలు అడుగుతానండి. మరి సంఘం కోసం అడుగుతాను, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు చర్చ్ కోసం అడుగుతాను. ఒకనప్పుడు అండి నేను అన్ని రాళ్ళేనండి. మా అమ్మ కూడా అందరూ మేము పూజలు చేసిన వాళ్ళమేనండి. మా అమ్మ వాళ్ళ మేము మారాము, చాలా కుటుంబాలు మారిపోయామండి మేము. మరి ముందు నేను పూజ చేసినప్పుడు అండి 3:30, 4 కంపల్సరిగా లెగిసేదాన్ని అండి. మీకు చెప్తున్నా, అబద్ధం, బైబిల్ పట్టి చెప్తున్నాను. లెగిస్తే మా అమ్మ మా నాన్న దెబ్బలాడుకుంటేవారండి నా కోసం. ఇది ఎక్కడ పిల్ల దొరికింది మాకు, ఇది పొంతుల పిల్ల, మాకు పుట్టిన పిల్ల అని అడిగేవారండి. ఎందుకంటే 3:30, 4కి లెగిసి నేను పూజలు చేసి దీపం పెట్టేదాన్ని. చొక్కున్నప్పుడు దీపం పెట్టాలా ఇలాగని చెప్పి అప్పుడు మరి చాలా పడుదల పట్టింపులు ఎక్కువండి పూజలు చేసినప్పుడు. నేను అలా చేస్తుంటే మా అమ్మ మా నాన్న దెబ్బలాడుకుంటేవారండి. అమ్మ చేసేది, చెల్లి లేదు, మరి అన్నీకి అంత లేదు, తమ్ముడికి లేదు, నేనేనండి. అన్నీ తర్వాత నేను, నా తర్వాత చెల్లి, తమ్ముడు. అయితే నేను ఆ ఒక పట్టుదల నాలో వచ్చింది. మరి పాస్టర్ గారు ఎప్పుడు ప్రతిరోజు చెప్తారండి, ప్రతి వారం చెప్తారు. ఆ పట్టుదల పౌరసం నాలో ఉందండి. నేను అబద్ధం చెప్పట్లేదండి. నాకు 3:30కు కూడా నాకు తెలివి వస్తే, 4కు తెలివి వస్తే, 4:30కు వస్తే కంపల్సరీ గంట నేను ప్రార్థనలో ఉంటానండి. నాకు మరి ఆ ప్రార్థనే నాకు బలపరుస్తుంది. నాకు దేవుడు కాపాడుతున్నారండి. నా బిడ్డలు కూడా నాలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి సంఘం కోసం, అందరి కోసం నేను ప్రార్థనలో పెడుతుంటాను. మనకు చర్చి బిల్డింగ్ ఇవ్వాలి, ఇంకా అంతకన్నా గొప్ప సంఘం చూడాలని ఆశపడుతున్నానండి. మరి ఆశ అనేది దేవుడు తీరుస్తారు. ఇక ఒక చిన్న సాక్షి దేవుడు దీవించిన కాకండి. దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, బాబుకి కూడా వందనాలు. సంఘాన్ని పెట్టి వందనాలు. నన్ను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నాకు ఈ సంవత్సరంలోని 2023 సంవత్సరంలో చాలా అనారోగ్యంతో బాధపడ్డాను. నా బాధ అంతా కూడా నేను ఏడ్చేదాన్ని ఎప్పుడు కూడా. ప్రభు ఏటి నాకు ఈ రోగం ఇలాగ బాధపడుతుంది, నాకు కడుపులు నొప్పి, నాయనా నువ్వు స్వస్థపరచుతండి. ఏమి తిన్నా అరగకుంటుంది, ఏం తిన్నా నాకు శరీరం బాగోటం లేదు. కానీ అయినా సరే నేను ఒకటే అనుకున్నదాన్ని, ప్రభా నువ్వు బతుకుడికి ఇసుకొరకు మరణమైతే పరలోక రాజ్యం అన్నావు, అది నీ చిత్తం. నేను పడుకున్నప్పుడే నాకు మరణాన్ని సమీపించుతండి. నా బిడ్డల బాధ పడకూడదు ఏ విషయంలో కూడా నేను ఒకటే ఏడిచేదాన్ని. నాకైతే ఏమీ లేని దీన పరిస్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తావు తండ్రి ప్రభా. ఎన్నో మేలులు చేసి, ఉపకారాలు చేసి, ఈ సంవత్సరం అయితే ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించి దీవించాడు దేవుడు. దాన్ని పెట్టి దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. దేవుడి నామానికి వందనాలండి. ఈ అవకాశం శామ్యూల్ బాబు కూడా వందనాలండి. సంఘస్థులందరూ వందనాలండి. మరి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దేవుడు కృప అండి. 2 సంవత్సరాలు బట్టి బాధపడ్డానండి. దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు నాకు ద్వారాలు తెరిచాడండి. అద్భుతంగా చనిపోతానేమో అనుకున్నానండి, కానీ దేవుడు ఊహించలేని రీతిగా అద్భుతకారం చేశాడు. అది నాకు ఆపరేషన్ అయ్యేటప్పుడు అయితే దేవుడు నా తల దగ్గరే ఉన్నాడండి. నా బుర్రమే చెయ్యేసి ధైర్యంగా ఉండా, మనకి ఏం భయం లేదు, నువ్వు కళ్ళు మూసుకోనికి ఏం అవ్వదండి, నా బుర్రమే చెయ్యేసి ధైర్యం చెప్పారండి. దేవుడు నా పట్ల అద్భుతకారం చేశాడు. అంతేకాకుండా మళ్ళీ 5 నెలలు అయిందండి, చెకప్కి వెళ్ళాను కళ్ళు ఆపరేషన్కి. అది కూడా ఊహించలేని రీతిలో దేవుడు కార్యం చేశాడండి. ఈ సంవత్సరంలో దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడి సజ్జులుగా నన్ను నిలబెట్టాడండి. నా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మా తండ్రి నేను ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు ఉండేటప్పుడైతే ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉన్నానండి.
మరి నా తోటి సువార్తకులు అందరూ వచ్చి నా వెన్ను తట్టి నాకు ధైర్యం చెప్పి ప్రార్థన చేశారండి. వాళ్ళు కలిగిన కానుకలు కూడా నాకు ఇచ్చారు. ఈ సంఘంలో మంచి సువార్తకులు ఉన్నారండి. మరి అందరూ కూడా ఎంతో మరి నేనంటే చాలా ప్రేమ అండి. అందరూ వచ్చి నాకు ధైర్యం ఇచ్చి దేవుడిని పక్షాన కార్యం చేశాడు, సంఘం అన్నదని చెప్పారండి. మరి పాస్టర్ గారు కూడా నా కోసం 2-3 సార్లు వచ్చి ప్రార్థన చేశారండి. దేవుడికి చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంఘంలో నేను ఎన్నో మేలు పొందుకున్నాను. ఈ సంఘంలోకి వచ్చి నేను బిడ్డలు పొందుకున్నాను. నాకు ప్రాణం పెట్టాడండి దేవుడు. ఈరోజు చాలా కష్టాలు పడ్డానండి. ఈ రోజుల్లో ఉన్నానంటే మా ఆడబట్లు, మా అమ్మ, మా చెల్లి అందరూ నాకు సేవ చేశారండి. ప్రతి ఒక్కరికి సహాయం చేసినారండి. అందరూ నాకు ధైర్యం చెప్పి నన్ను నడిపించారు. ఈ రోజు ఇలా ఉన్నానంటే ఆ దేవుడి ప్రేమ, నా కుటుంబ సభ్యులు, నా సంఘ సభ్యులు అందరూ నన్ను అంతగానో ఇక్కడ నిలబెట్టారండి. దేవుడి కృప మేనండి. దేవుడు లేకపోతే నేను లేను. పాస్టర్ గారు కూడా నాకు వచ్చి ప్రార్థన చేశారండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినట్టు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే దైవజనులు వచ్చి ప్రార్థన చేస్తే చాలా ఆశీర్వాదం అండి. నేను ఎప్పుడు అనుకుంటాను పాస్టర్ గారు వస్తే బాగుని అనుకున్నానండి. అలాగే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారండి. మరి శామ్యూల్ బాబు, పాస్టర్ గారు అందరూ నా కోసం చాలా ప్రార్థన చేశారండి. సంఘానికి ఎంతో రుణపడి ఉన్నాను. ఈ యొక్క మరి పాస్టర్ గారి కుటుంబానికి కూడా చాలా రుణపడి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. వందనాలండి అయ్యగారికి, అమ్మగారికి, బాబుకి, సంఘం అందరికీ వందనాలు. నాకు 3 నెలల కిందట నాకు షుగర్ వచ్చిందని నాకు తెలియదు, కానీ మొత్తం మనిషి అంతా పాడైపోయాను. తర్వాత డాక్టర్ కాడికి వెళ్ళగాలి, 400 షుగర్ ఉంది, బుర్రక పట్టేసింది అని అన్నారు. అని అంటే అయితే నేను ఒకటే అనుకున్నాను, దేవుణ్ణి ఆనాడు బతికించావు, ఈనాడు కూడా బతికిస్తావు అని నమ్మకంతో నేను కూర్చొని మోకరించుకొని ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ ట్రిప్ అల్లవాడికి 100 ఉందన్నారు. ఎంత గొప్ప దేవుడు. అలాగే నా 2 పిల్లలకి రక్షణ లేదు, 3 పిల్లలకి రక్షణ ఉంది. రక్షణ కోసం నేను రోజు మొరపెట్టుకుంటున్నాను. ఎందుకు ఆలస్యం అవుతుందో నాకైతే తెలియట్లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవుడికి, అన్నయ్యకి, మీ అందరికీ వందనాలండి. మరి లాస్ట్గా నేను సాక్ష్యం చెప్పింది 2020లో. ఆ తర్వాత జరగలేదని కాదు, కానీ నేను చెప్పలేదు. అంటే 2021లో ఏమైందంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు. సో మా క్లాస్లో చాలామంది ఉండేవారు. వాళ్ళు వచ్చాడు, కావ్య దేవుడి కోసం చెప్పు, దేవుడి కోసం చెప్పంటే ఒక గ్రూప్లో ఏర్పాటు చేసుకొని దేవుడి కోసం చెప్పేవాళ్ళు అనమాట. అందులో ఒక అమ్మాయి ఉండేదండి, క్రిస్టియన్ తను. కాకపోతే ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా కనిపించేది. సో ఒకసారి వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పిందనమాట తను, నేను ఇలాగా మంచి క్రైస్తవురాలని కానీ చాలా భయంకరమైన పాపాల్లో పడిపోయాను కావ్య, నా కోసం ప్రార్థన చేయంటే 2-3 క్రిస్టియన్స్ కలిసి రౌండ్ సర్కిల్లో మేము హ్యాండ్స్ పట్టుకొని ప్రార్థన చేసుకున్నాం అండి. ప్రేయర్ అయిపోయాక తను చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది, భయపడిపోతూ తను ఇంకా వెళ్ళిపోయింది. అదే లాస్ట్ టైం నేను చూడడం, ఇప్పటికొస్తే తను చూడలేదు. సో ఆ ప్రార్థన అయిపోయాక మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో ఆ ప్రార్థన గ్రూప్లో ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, కావ్య హాస్టల్లో ఎందుకో నాకు భయంగా ఉంది, ఏవో విచిత్రంగా అనిపిస్తుందంటే, నేను ఏం అవ్వదమ్మా, ప్రేయర్ చేసుకో, అంతకన్నా మనం ఏం చేయలేము అనుకున్నాను. సో తనకి అది అయింది అనుకున్నాను, నాకేం అవ్వలేదని నేను అనుకున్నానండి. బట్ స్పిరిచువల్ వార్ఫేర్ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో నేను చూశాను. అది ఒకరికి చెప్పినా అర్థం కాదు, అది మనం చెప్పుకోలేము అనమాట. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, ఏంటిదని చూస్తారు. 2 years అండి, చాలా స్పిరిచువల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్. మరి అప్పుడు నాకు సహాయం చేసి పక్కన ఉన్న ఒకే వ్యక్తి ఎవరు ఉన్నారంటే పాస్టర్ గారు. మరి ఆయనకు మించి ఎవరు లేరు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని నేను చెప్తాను. పాస్టర్ గారు ప్రతి ఒక్క విషయం కూడా నాకు నేర్పించేవారు. ఈ క్షణం ఇలా ఉన్నానంటే దేవుడి కృప, పాస్టర్ గారి వల్ల. సో అప్పటి నుండి నేను దేవుడి దగ్గర ప్రమాణం చేశాను, చేయి పట్టుకొని కూడా ఎవరికి ప్రార్థన చేయను. పాస్టర్ గారు చెప్తారు నెత్తిమే చేయొద్దని, కానీ చేయి పట్టుకోవడంలో కూడా అది ప్రాబ్లం ఉంటుంది. సో అది ఒక విషయం అండి. దేవుడు మరి చాలా సహాయం చేశాడు. మరి నేనైతే ఈ సంవత్సరంలో ఒకటే తెలుసుకున్నాను, మనుషులు ఎవరికి సహాయం చేయరు. అది ఎంతైతే కరెక్ట్ అండి. అది ఫస్ట్ మనం అది గ్రహించుకోవాలి. ఎవరు మనతో ఉండరు. దేవుడు నాకు మారు మనసు ఇప్పించాడు. సో ఈ స్పిరిచువల్ వార్ఫేర్ నుండి కూడా కాపాడింది కూడా దేవుడే. చాలా కార్యాలండి, పాము కాట అయిపోయింది కాలేజ్లో, అది కూడా మరి ఏం అవ్వలేదు. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు నన్ను కాపాడారు. ఇది అవకాశం ఇచ్చిన దేవుడు వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, వారి కుటుంబం అంతటికి, సంఘం అంతటికి నా వందనాలు. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ 2023 సంవత్సరంలో దేవుడు అనేక కార్యాలు చేశాడండి. కానీ నేను 2 విషయాలు ఈ సమయంలో చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి ఏంటంటే, మా అత్తగారి విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఇప్పుడు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రవ్వా, నేను ఏం చెప్పి నేను మహింపరచాలి, అనేక విషయాలు చేసావు కదా ప్రవ్వా, సమయం అయితే కొంచెం ఇచ్చారు. మరో సమయంలో నేను ఏం చెప్పాలనుకున్నప్పుడు దేవుడు నా ఎదురుగా 2 విషయాలు పెట్టాడండి.
మా అత్తగారికి అనారోగ్యం వచ్చిందండి. మరి ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లారంటే అసలు లేవలేకపోతుంది, మంచం మీద పడుకోబెట్టిస్తున్నాము, వాష్రూమ్ కూడా తిరగడానికి ఆవిడకి ఓపిక లేదని చెప్పారండి. మగవాళ్ళు ఏం చేస్తారు ఆవిడకి ఏ సహాయంకైనా సరే అని చెప్పి అప్పుడు నేను అన్నాను, రాత్రి అయినా సరే పర్వాలేదు, మీరు అర్జెంటుగా బయలుదేరి వచ్చేయండి, నేను అక్కడికి వస్తాను, నేను అక్కడికి వచ్చి ఆవిడని చూసుకుంటానని చెప్పి మా ఆయన గారు వచ్చేలోపు నేను ప్రార్థన చేశానండి. ప్రభువా, వాళ్ళైతే అవిశ్వాసులు, నిన్ను ఎరగని వాళ్ళు, కానీ నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు, ఆవిడని మీరు ముట్టండి. ఈ సమయంలో ఆవిడని తీసుకెళ్ళడానికి కూడా ఆవిడకి ఓపిక లేదని చెప్తున్నారు ప్రభు, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా. నాలో గొప్పతనం ఏం లేదు, నాలో శక్తి లేదు, కానీ నీ నామం గొప్పది ప్రభు, నువ్వు స్వస్థపరచండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకొని మా ఆయనగారు రాగానే కరెక్ట్గా టైం రాత్రి 8 గంటలండి. మరి అప్పుడు ఇక్కడ అలిపురం నుంచి బయలుదేరి వెళ్ళాము గోపాలపట్నం. మరి అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు ఉదయం నుంచి అంతవరకు ఆవిడకి మోషన్స్ వామిటింగ్స్ ఆగలేదండి. నేను వెళ్ళేటప్పటికి ఆవిడ మోషన్స్ అవ్వలేదు, వామిటింగ్స్ అవ్వలేదు. నేను వెళ్ళిన తర్వాత ఆవిడకి ఓపిక రావడానికి వేపుడు జ్యోతి చేసి పట్టి ఇచ్చి అక్కడే ఉండి ప్రార్థన చేసి ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నామండి. ఉన్నంతసేపు నేను ప్రార్థన చేశాను, ప్రభువా వీళ్ళు నిన్ను మహింపరచరు కానీ నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్తాను, ఇవిడ హాస్పిటల్కి వెళ్లకుండా స్వస్థపరచబడితే అని చెప్పి. మరి ఆవిడకి ఏమీ కాలేదండి. మరుసటి రోజు ఆవిడకి ఓపిక వచ్చింది. మేము ఆవిడకి ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరి వచ్చామండి. ప్రభు ఎంతగానో ఆవిడ పక్షంగా చేసిన ప్రార్థన ఆలకించాడు, ఆవిడని స్వస్థపరిచాడండి. ఆ రాత్రి మీద అక్కడికి మేము పరుగులెట్టుకున్నాను. మరి రెండో సాక్ష్యం ఏంటంటే, నన్ను స్వార్థికురాలుగా పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. మరి ప్రతి సంవత్సరం మొదటి నుంచి ఆఖరి వరకు ఒక్క వారం కూడా నేను మానకుండా నీ సన్నిధిలో నీ పరిచర్యకి వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటానండి. నా తోటి సువార్థికులకు కూడా నేను అదే చెప్తాను. ప్రతి లక్షవారము ఏదో ఒక శోధనండి బయలుదేరేటప్పటికి. కానీ ప్రతి లక్షవారం నేను వెళ్ళిపోతాను ఎలా ఒకలా మానకుండానా. నేను వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చి సువార్థికులకి ఏం చెప్తానంటే, దేవుడు ఈ దినం ఎంత కార్యం చేశాడండి, నేను అసలు రాకపోదును, ఇవాళ మానేద్దును, కానీ దేవుడు ప్రతి శోధన నుంచి నాకు విడుదలిచ్చి శక్తినిచ్చి ఈ దినం మీతో వెళ్ళడానికి సహాయం చేశాడని చెప్తానండి. అలా నేను ఈ సంవత్సరం సువార్త పని కొరకు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఒక ఆత్మనైనా నూతనంగా నీ సన్నిధికి నడిపించాలి కదా, మరి సంవత్సరం అయిపోతుంది, ఎవరికి నేను కొత్త వాళ్ళకి సువార్త చెప్పలేదు. ఈ ఆఖరి నెలలోనైనా ఒక వ్యక్తి తనంతటి తానుగా మమ్మల్ని పిలిచి ప్రార్థన చేయమని అడిగినా చాలు ప్రభువా, ఆ వ్యక్తి కోసం వదలకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నడిపిస్తానని అనుకున్నానండి. మరి అద్భుతం ఏంటంటే, ఈ డిసెంబర్ నెలలో జరిగిన విషయం ఏంటంటే, కృపా వాళ్ళ ఇంటికి మెట్ట మీదకి మేము సువార్తకి వెళ్ళామండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి కిందకు వచ్చేసేటప్పుడు ఆవిడ పేరు అనురాధ అండి. ఆవిడంతటా ఆవిడే మమ్మల్ని పిలిచిందండి. షారన్ గారు నేను వచ్చేస్తుంటే పిలిచి, ఏమండి నా కోసం ప్రార్థన చేస్తారని అడిగింది. నాకు ఆశ్చర్యం అన్నమాట. అంటే దేవుడు ప్రార్థనకి జవాబు ఎలా ఇస్తాడో చూడండి. ఆవిడంతటా ఆవిడే పిలిచి అడిగింది, అన్యురాలు ఆవిడ. అయితే పిలవగానే నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేసి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను కదండి, దేవుడు నా ప్రార్థన జవాబు ఇచ్చాడని వెళ్ళాము వాళ్ళ ఇంట్లోకి. ఆవిడ చెప్పిన సమస్య ఏంటంటే, నా అరిచేతులు అరికాళ్ళు చాలా మంటలు వచ్చేస్తున్నాయండి. 3 నెలల నుంచి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, మాత్రలు వేసుకుంటున్నాను, కానీ ఏమీ ప్రయోజనం లేదండి, చాలా బాధపడుతుందని చెప్పింది ఆవిడ. అప్పుడు మేము ప్రార్థన చేసామండి అక్కడ. ప్రభువా ఈవిడ అన్యురాలు కదా, ఈవిడ విశ్వసించకపోవచ్చు, కానీ నువ్వు సాయం చేయండి, ఆవిడ నేను నమ్మేలాగా నువ్వు స్వస్థత ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసి, అమ్మ మేము ప్రతి వారం వచ్చినప్పుడు నీకు ప్రార్థన చేస్తామంటే, అలాగేనండి నేను లేకపోయినా తలుపు కొట్టండి అని చెప్పి చెప్పిందనమాట మాకు. అప్పుడు ప్రతి వారం వెళ్ళినప్పుడు నెక్స్ట్ వారం వెళ్ళినప్పుడు మేము అడిగామన్నమాట, నాకేంటంటే ఒకరి కోసం ప్రార్థన చేస్తే నాకు తప్పనండి వాళ్ళకి దేవుడు స్వస్థపరిచాడా లేదా, కార్యం చేశాడా లేదా అని. మరుసటి వారు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆవిడని పిలిచి నేను ఆవిడని అడిగాను, అమ్మ నీ కోసం మేము ప్రార్థన చేసాము ఈ వారం అంతా ఉదయం పూట లేచి, మరి నీకు ఎలాగుంది అని అడిగితే ఆవిడ ఒకటే అన్నదండి, నాకు ఏ మంటలు లేవండి, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నన్ను కాపాడాడండి, నన్ను స్వస్థపరిచాడని చెప్పిందండి. ఇంతకన్నా గొప్ప సాక్ష్యం ఏం కావాలి. ఆవిడ కోసం ప్రతి వారం మేము వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ పేరు అనురాధ. మరి ఆవిడ ప్రభుని తెలుసుకోవాలి, కుటుంబం రక్షించబడాలని మా ఆశ. మరి దేవుడు చేసిన ఈ 2 కార్యాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్న సాక్ష్యం ముగిస్తున్నాను. శామ్యూల్ అన్నయ్యకి పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలండి. నేను వినయ అండి. నేను ఈ సంఘంలో నుంచి హైదరాబాద్లో ఉంటున్న బిడ్డని. ఇది నా తల్లి సంఘం. నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళినా సరే నా సంఘం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ప్రతి లక్షవారం సువార్థికురాలు గారు అయిన రోజా గారు మాకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే నాకు ఎప్పుడు ఏ ఒక్క అవసరం అయినా సరే నేను వెంటనే ప్రార్థన చేస్తానండి. నాకు సమాధానం పాస్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది, అది ఏదైనప్పటికీ. అలాగే మా బాబుకి డెంగ్యూ ఫీవర్ రాగానే నేను చాలా భయపడ్డానండి. భయపడి ఒక్కసారిగా ప్లేట్లెట్స్ అవన్నీ కౌంట్ అన్నీ పడిపోతుంటే నేను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాను.
పాస్టర్ గారు ఒకటే చెప్పారమ్మా, అమ్మా ఏమవదు, రేపు ఉదయం కల్లా నీ కొడుక్కి తగ్గిపోతుంది అని ఒక చాలా భరోసా ఇచ్చి ప్రార్థన చేశారండి. మరి మరుసటి రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు ఆయన ఆశ్చర్యం అయిపోయారండి. అసలు ఎలాగా ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగిందమ్మా అని అన్నారు. నాకు ఎప్పుడు చాలా ధైర్యం ఉంటుందండి పాస్టర్ గారి ప్రార్థన. నేను ఇక్కడి నుంచి వేరే ఊర్లో ఉంటున్నానన్నా సరే, నాకు ఎప్పుడు ఏ అవసరమైనా సరే పాస్టర్ గారికి ఇలా ఫోన్ చేయగానే ఆయన ఎప్పుడు నన్ను ప్రార్థన చేసి నన్ను ఎప్పుడు బలపరుస్తారండి. అలాగే ఈ సంవత్సరంలో ఇంకొక జరిగిన అద్భుతం ఏంటంటే, శామ్యూల్ అని మా ఇంటికి వచ్చారండి హైదరాబాద్ వచ్చినప్పుడు. శామ్యూల్ అని వచ్చి వెళ్ళిన తర్వాత మేము మా బిజినెస్లోని ఆ సంవత్సరం ముందంతా కూడా మేము చూడలేనటువంటి గొప్ప దీవెనలు మేము చూసామండి. నేను అన్నయ్యకి కూడా ఎప్పుడు చెప్పలేదు. నేను ఖచ్చితంగా డిసెంబర్ 31 వచ్చి నేను సంఘ సమక్షంలో చెప్పాలని నేను అనుకున్నానండి. శామ్యూల్ అనే మా ఇంటికి వచ్చారు, మా యాడికి వచ్చి ప్రార్థన చేశారండి. శామ్యూల్ అనే ప్రార్థన చేసిన తర్వాత మేము నిజంగా చెప్తున్నాను, మేము ఎప్పుడు చూడలేదండి అటువంటి గొప్ప కార్యాలు. అన్నయ్య వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిన తర్వాత మేము ఎన్నో కార్యాలు చూసాము. అలాగే మాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నయ్య చెప్పిన మాటలతోని ఆ రోజు చాలా తక్కువ సమయంలో ఉన్న చాలా తక్కువ మాటలే చాలా బలంగా చెప్పారండి. ఏ కష్టం వచ్చినా సరే ప్రార్థన చేయండి అమ్మ విని, అంతకన్నా ఏం కాదని అన్నయ్య చెప్పిన మాటలతోనే అలా పెట్టుకొనే మేము ప్రేయర్ చేసాము. నిజంగా ఈ రోజు వరకు కూడా దేవుడు మేము ఉంటున్న ప్లేస్లోని మమ్మల్ని ఎంతగానో బలపరిచాడు. అంటే నాకు ఎందుకు ఇంత తపనగా చెప్తున్నానంటే అండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో కానీ తల్లి సంఘం అనేది విడిచిపెట్టలేదండి. నన్ను ఎప్పుడు నాకు ఏ టైంలో అయినా సరే, నాకు లక్షవారం నేను ఫోన్ ఎత్తపోయినా సరే శుక్రవారం అయినా ఫోన్ చేసి నాకు ప్రార్థన సపోర్ట్ అనేది ఇస్తున్నారు. దాన్ని బట్టి నేను సంఘానికి ఎప్పుడు కృతజ్ఞరాలుగా ఉంటానండి. అలాగే నా కోసం ప్రార్థన చేస్తున్న నా కాపర్లకి అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు వందనాలండి. నా పేరు దీప్తి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శామ్యూల్ అన్నకి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా వందనాలు. నేను చివరిగా నా సాక్ష్యాన్ని 2020లో చెప్పాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలోని నిజంగా గొప్ప కార్యం చేశారు. నాకు చదువుల్లో దేవుడు చాలా హెల్ప్ చేశారు. అండ్ నాది లాస్ట్ ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయింది. అండ్ నాకు చదువుకోవడం నిజంగా చాలా ఇష్టం. ఆ చదువు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది, ఆడపిల్లలకి చదువు ఎందుకని పాయింట్ నేను పట్టించుకోకుండా చదువుదామని చాలా ప్రయత్నించాను. ఎవ్రీ పాసిబుల్ వేలో నేను ట్రై చేశాను, కానీ ప్రతిసారి ఏదో ఒక దగ్గర ఆగిపోతా అనుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అయ్యి నేను ఎంఏ జాయిన్ అవుదాం అన్న టైంకి అది ఎలా జాయిన్ అవ్వాలి నాకు నిజంగా ఏమీ తెలియదు. చాలా టైం అంతా ఇంట్లో ఉండిపోయాను. ఇంకా ఎప్పుడైతే ఈ జాయిన్ అవ్వడానికి ఏదైతే స్టెప్స్ ఉంటాయో అవన్నీ అయిపోయి అని తెలిసినప్పుడు నిజంగా చాలా కృంగిపోయాను. నేను అనుకున్నా ఈసారి కాదు, నెక్స్ట్ టైం నేను జాయిన్ అవుతాను, ఈసారి నేను మళ్ళీ డిస్టెన్స్లోనే కడతా అనేసి నేను ఎంఏ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. కానీ ఎక్కడో ఒక లోటు, నేను కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను, ఏం జరుగుతుంది అనేసి. అప్పుడు నేను పాస్టర్ గారి వాక్యంలోనే విన్నాను, ఆపత్కాలం కృంగిన యెడల నీవు చేతకాని వాడు అనేసి. నాకు అప్పుడు ఆ వాక్యం నాకు నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అదే మాట నేను మనసులో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ చదువుదాము, ఈసారి జాయిన్ అవుదాం అనుకున్నాను. నాకు తప్ప ఎవ్వరికీ నమ్మకం లేదు నాకు సీట్ వస్తుంది అనే విషయం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అయ్యి నేను ఈ ఇయర్ పీజీ సెట్ రాశాను. చూస్తే అన్ని కాలేజీలు దూరంగా ఉన్నాయి. నాకు వచ్చిన ర్యాంక్ వస్తుందా లేదా సీట్ అనుకున్నా, కానీ దేవుడు అత్యున్నత స్థాయిలో నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఇప్పించారు. నేను అటువైపు వెళ్తున్నప్పుడల్లా నేను ఆ యూనివర్సిటీకి చూసి నేను వెళ్తానా, ఏదైనా రోజు ఆ కాలేజ్లో నేను చదువుతానా. ఎవరికి చెప్పినా అక్కడ సీట్ రావడం చాలా కష్టం, ఎవరికో కానీ రాదనేవారు. కానీ దేవుడు నన్ను దీవించి ఎటువంటి మేనేజ్మెంట్ కోటా కానీ ఇంకేవి కాకుండా నాకు ఆ కాలేజ్లో సీట్ ఇప్పించారు. సో ఇప్పుడు నేను దేవుడి మహిమ కోసం మాత్రమే చెప్తున్నాను. ప్రజెంట్ నేను ఎంఏ చేస్తున్నాను, ఎంఏ ఇంగ్లీష్ ప్లస్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో నేను ఒకేసారి 2 ఎంఏలు చేయగలుగుతున్నాను. ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని దేవుడు నాకు కలిగించారు. నేను 4 సంవత్సరాలుగా ప్రార్థన చేసిన దానికి అన్ని ద్వారాలని నాకు ఈ 2023లో దేవుడు తెరిచారు. ఏవేవైతే నేను ఈ తలుపు నాకు మూసుకుపోయింది అనుకున్న ప్రతి దగ్గర దేవుడు నన్ను నిలబెట్టారు. దాన్ని బట్టి నేను దేవుడికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ వాక్యం ద్వారా అన్ని పరాలుగా నాకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉన్న పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటే చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ అండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి, సామ్యూల్ అన్నయ్య గారికి వందనాలు, మన సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అక్టోబర్ నెలలో అమ్మకి హార్ట్లో పెయిన్ వచ్చింది.
ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టమైంది. అప్పుడు తమ్ముడు ఎస్కోట హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొని వెళ్ళారు. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ పేషెంట్కి మేము చూడలేము, వైజాగ్ కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత వైజాగ్ కేజీహెచ్కి తమ్ముడు అక్కడ ఎస్కోట్లో బస్ ఎక్కించేసాడు తమ్ముడు. నేను అమ్మకి తీసుకుని ఇక్కడ వైజాగ్ కాంప్లెక్స్కి వెళ్ళి అమ్మ బస్సు దిగిన తర్వాత కేజీహెచ్కి తీసుకొని నేను వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మకి హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఎక్స్రే తీశారు, స్కానింగ్ చేశారు. చేసిన తర్వాత మీ అమ్మగారికి హార్ట్లో ప్రాబ్లం ఉందమ్మా, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి అడ్మిట్ చేశాను. అప్పుడు ఎక్స్రే స్కానింగ్ అవన్నీ చేసిన తర్వాత ఉంచిమని చెప్పారు. ఉంచిమని చెప్పిన తర్వాత ఇంకా మీ అమ్మగారికి నరాల నుంచి వైర్ పంపించి హార్ట్లో ప్రాబ్లం ఏంటుందో చూసిన తర్వాత మెడిసిన్ ఇస్తామమ్మా అని చెప్పేసి అన్నారు. అనేసి అంటే ఇంకా ఏం చేయాలో తెలీదు నాకు. హాస్పిటల్ అక్కడ కేజీహెచ్కి అమ్మకి తీసుకెళ్ళడమే ఫస్ట్ టైము. నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియనప్పుడు పాస్టర్ గారికి, అక్క శ్రీదేవి అక్క గారికి కాల్ చేశాను. అక్క ఇలా అమ్మకి సీరియస్ అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు అనేసి అంటే, ఏమి కాదమ్మా అంతా మంచి జరుగుతుంది, మేము ప్రార్థన చేస్తాము, నువ్వు కూడా ప్రార్థన చెయ్యు అని చెప్పేసి అక్క పాస్టర్ గారు కూడా చెప్పారు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు అనేసి అంటే, మీ అమ్మగారు సీరియస్ కేసు అమ్మా, నువ్వు సైన్ చేయాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అనేసి అంటే, మా బ్రదర్స్ ఉన్నారండి, ఎవరు రాలేదు అని చెప్పేసి చెప్పాను. అంటే నువ్వు సైన్ చేస్తేనే మీ కేసు డీల్ చేస్తాము, లేదంటే చేయలేము అని చెప్పేసి అన్నారు. అప్పుడు అక్కకు ఫోన్ చేశాను, శ్రీదేవి అక్కకు కాల్ చేస్తే, విజయ భయపడకు, ప్రేయర్ చేస్తాను, నువ్వు ప్రేయర్ చేయు, పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేస్తున్నారు అని చెప్పేసి అక్క కూడా చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఆ నైటు 3 గంటలప్పుడు నువ్వు సైన్ చేయాలమ్మా, లేదంటే సీరియస్ పొజిషన్ మీ అమ్మగారు అని చెప్పేసి అన్నారు. అంటే ఏం చేయాలో తెలియక ఇంకా ఏదైతే అదే అవుతుంది, దేవుడు అంతా చూసుకుంటాడు అని చెప్పి దేవుడి మీద భారం పెట్టి సైన్ చేశాను. సైన్ చేసిన తర్వాత ఇంకా అమ్మగారికి లోనకి తీసుకొని వెళ్ళారు. లోనకి తీసుకొని వెళ్ళేటప్పుడు అక్క పాస్టర్ గారితో కూడా ప్రేయర్ చేయించాను. తీసుకెళ్ళే ముందే కూడా అక్కడ డాక్టర్ గారు నాకు చెప్పారు, మీ పేషెంట్ సహకరిస్తేనే బాగుంటుందమ్మా, లేదంటే పచ్చవాత వచ్చేయడం కానీ, లేదంటే పేషెంట్ చనిపోవడం కానీ చెప్పేసి డాక్టర్ గారు క్లియర్గా నాకు చెప్పేశారు. చెప్పేటప్పుడు చాలా భయపడిపోయాను. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఎవరు లేరు అక్కడ, అమ్మగారితో పాటు నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు అలాగ అమ్మకు ప్రేయర్ చేస్తూ అక్కతో కూడా ప్రేయర్ చేయిస్తూ అమ్మకు లోనకు పంపించాను. లోనకు పంపించిన తర్వాత అక్కడ అమ్మకి హార్ట్ దగ్గర వైర్ పంపించిన తర్వాత అప్పుడు ప్రాబ్లం చూసిన తర్వాత, ఏ ప్రాబ్లం లేదమ్మా, అంత బాగానే ఉందని చెప్పేసి డాక్టర్ గారు తర్వాత చెప్పారు. అమ్మకి బయటకు తీసుకొచ్చిన తర్వాత అమ్మకు పట్టుకొని ఏడిసాను, అమ్మ దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేశారమ్మా, నీకేమీ లేదని చెప్పారమ్మా అని చెప్పేసి అమ్మని పట్టుకొని ఏడిసాను. అప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేసుకొని శ్రీదేవి అక్క కాల్ చేశాను, అక్క అమ్మకి ఏ ప్రాబ్లం లేదన్నారు అక్క, బాగానే ఉందని చెప్పేసి అని చెప్పారు డాక్టర్ గారు అని చెప్పేసి అక్క కూడా కాల్ చేశాను. ఇది చిన్న సాక్ష్యం కాదండి, నా తల్లి పట్ల దేవుడు చాలా పెద్ద కార్యం చేశారు. మీకు అందరికి వందనాలు చెప్తున్నాను. అది దండపర్తి అండి, నా పేరు గంట్యాడ ప్రీతమ్మ అండి. మరి నేను సంవత్సరం 5 నెలలు 6 నెలలు అయిందండి, సంఘానికి రాలేదండి. అయితే స్కూల్లో ఉన్నప్పటి నుంచి వచ్చేదాన్ని అండి. ఈ మధ్యని మా బాబు 33 సంవత్సరాలండి, బాబు జాండీస్ వచ్చి మరి కొద్దిగా తాగుడు వేషంలో జాండీస్ వచ్చి చనిపోయాడండి. అందులో నేను సఫలమైపోయానండి, రాలేకపోయాను. మరి బాబుకి యూనియన్ బ్యాంకులో ఉద్యోగం అండి, పర్మనెంట్ అయిపోయింది, 2 పిల్లలు వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడండి. మరి వాళ్ళతో నేను సఫలం అయిపోతున్నాను, బాగా దేవుడి సన్నిధికి రాలేకపోతున్నానండి. మరి నాతోటి బిడ్డలు అందరూ ఉన్నారు, నన్ను చాలామంది పలకరించారు, ఏమ్మా నువ్వు ఇలాగైపోయావని అన్నారు. పాస్టర్ గారు అయితే నన్ను ఒక అక్క చెల్లిలాగా, నీకు ఏమీ భయం లేదమ్మా, నువ్వు ఆరోగ్యం బాగా చూసుకో, బాగా తిను అంటున్నారు. తినబుద్ధి వేసేది కాదండి, పిల్లడు అలా బ్రెయిన్లో ఉండిపోయేది. వాడు చేసిన దేవుడికి ఎంతో సహాయం చేసేవాడండి. వాడు నేను దేవుడిని నమ్మాక నా 3 బిడ్డలు 3 కోడలు దేవుడిలోకి వచ్చారండి. మరి కుటుంబం అంతా అందరూ చక్కగా ఉన్నారండి. మేము ఎక్కడైతే అన్ని పోగొట్టుకున్నామో అన్నీ దేవుడు ఇచ్చాడండి మా కొడుకుకి.
పెద్ద కొడుక్కి మరి వాళ్ళు అంత చక్కగా దేవుడి సేవలో ఉంటారండి. రెండో బాబు కూడా ఉండేవాడండి. మరి దేవుడి దగ్గర ఉన్నాడని నమ్ముచున్నాను. మరి నా ఆరోగ్యం అయితే కొద్దిగా బాగాలేదండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఆహారం తినలేకపోతున్నాను, కొద్దిగా నీరసంగా ఉంటుంది. నా కోసం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. దేవుని నామానికి వందనాలండి. మరి నా పేరు దీవెనమ్మ దండపతి అండి. మరి నేను పోయిన సంవత్సరం అంతా నన్ను ఎంతగానో కాచి కాపాడానండి. నేను మా పిల్లల కాడికి జోరుగా నేను నడుస్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువగా పిల్లల కాడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఒకసారి రోడ్డు మీద పడిపోయానండి, చేయి దెబ్బతిన్నది. మళ్ళీ ఎందుకే అలాగని దెబ్బలాడారు. అలాగే మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా పెద్ద పిల్లల కాడికి వెళ్దామని రాత్రి అప్పుడు వస్తుంటే సందులో పడిపోయానండి. అప్పుడు దవడది చిదిపోయి పళ్ళు ఊడిపోయాను 2. అలాగే మళ్ళీ సందులో పడి వెళ్ళకమ్మా, నువ్వు రావద్దు, పడిపోతావు, నువ్వు పాలేపారం చేసుకుంటావు కదా, నీకు ఎందుకు అంత కాబరా అని పిల్లలు ఇక్కడ రానేటని అందరు దెబ్బలాడారు. అలాగనిసి మళ్ళీ వీధిలో పడొచ్చి కూడా మళ్ళీ పడిపోయానండి. నేను 3 సార్లు పడిపోయినా సరే దేవుని కృపను పెట్టి నన్ను పడుకోబెట్టుకుంటాను. నన్ను నడిపించి దాని కృపలో నా దీవించి ప్రేమించి నాకు బలం ఇచ్చి జ్ఞానం ఇచ్చి నన్ను పోషిస్తున్నాడండి. ఈరోజు ఎలాగున్నానంటే మరి నా సంఘ ప్రార్థన, మరి పాస్టర్ అమ్మ గారు నా కోసం చాలా బాధపడి, ఎందుకే నీ మొక్క ఇలా చేసుకుంటున్నాను, నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకో, నీ శక్తి నువ్వు కాపాడుకో, ఎందుకే నువ్వు అలా బాధపడిపోతున్నావు అమ్మగారు నాకు ఎప్పటికప్పుడు దెబ్బలాడతారండి. మా సంఘం అందరికీ నేనంటే చాలా ఇష్టమండి. అందరూ దీవెనమ్మ గారు అంటారు. మా సామ్యాల బాబు అయితే చెయ్యేసి హిందీలో చేస్తారు, ఇంగ్లీష్లో చేస్తారు. మా సాయి గారు అయితే నన్ను ఇంకా బాగా చూసుకుంటారండి. నువ్వు అచ్చు సత్యాలాగా ఉంటావు అనేసి నన్ను ఎంతగానో చూసుకుంటారు. మీ అందరి ఆశీర్వాదంతో నేను బ్రతుకుతున్నాను. ముఖ్యంగా కానీ నేను 3 సార్లు పడిపోయినా సరే ఒక్క రాత్రి కాదు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, నువ్వు మంచమే పడుకోకుండా నన్ను దేవుడు నడిపిస్తున్నాడంటే దేవుడికే వందనాలు. చిన్న సాక్షి దేవుడు దీవించాలి. దేవుడి నామానికి వందనాలండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, శామ్యుల్ బాబుకి వందనాలండి. నాకు ఒక పాప ఒక బాబు పుట్టేటప్పుడు 2022లోని దేవుడు అనుకోక రీతిగా కార్యం చేసి నన్ను బతికించాడండి. 2023 అంటే 2022 నైట్ నాకు వాగ్దానం కార్డు ఏమి ఇచ్చారంటే, నేను వెళ్ళి మీకు స్థలములు స్థిరపరిచి మీకు శాంతిని అనుగ్రహిస్తానని వాక్యం వచ్చిందండి. నాకు ఆ వాక్యం అర్థం అవ్వలేదు అసలు. ఏంటి నాకు ఇలాంటి వాక్యం వచ్చింది ఏంటి ప్రభా, శాంతిని అంటే అప్పుడు కొంచెం డిస్టర్బ్గా ఉన్నాం. శాంతిని అనుగ్రహిస్తావు ఏంటి ప్రభా, నాకు అర్థం కాలేదేసి అనుకొని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళిపోయానండి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత అలా ధ్యానిస్తుండగా మళ్ళీ అదే వాక్యం వస్తుందండి. సరేలే దేవుడు ఏదో చెప్తున్నాడేమో అనుకొని ఉండిపోయానండి. 2024 అనేది అంతా కూడా నాకు అంటే శారీరకంగా 2022లో డాక్టర్ చనిపోతారు, బాబు చనిపోతాడని చెప్పారండి. 2023లోనైతే చాలా డిస్టర్బెన్స్ అయ్యానండి. ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను అనుకో రీతిలో చచ్చిపోదాం, ఇంకా నాకు ఇంక బ్రతుకు అవసరం లేదు, నాకు అసలు ఇక బతకొద్దు అని నేను చాలా నిర్ణయం కూడా తీసుకున్నాను. కానీ మళ్ళీ నాకు అప్పుడు చనిపోదాం అనే మూమెంట్లో కూడా అదే వాక్యం వచ్చిందండి. నేను నీకు ఉన్నాను కదా, నేను నీకు శాంతినిస్తాను కదా అని. ఆ వాక్యం అనుకునేటప్పుడు మళ్ళీ ధైర్యం వచ్చి ఓకే దేవుడు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అలాగే దేవుడు నా రీతిలో నా జీవితంలో అదే కార్యం చేసుకొచ్చారండి. దేవుడికి మహిమ చెల్లిస్తున్నాను. అంతేకాదండి, నా బిడ్డకైతే విపరీతమైన దగ్గు వచ్చేసి వెన్నులోంచి దగ్గలేకపోయేదండి. పాప దగ్గుతున్నప్పుడు గుబ్బు దగ్గు వస్తుంటే నేను అనుకున్నాను పాపకి ఏదైనా హార్ట్లో కానీ లేదా ఎన్నెపోసులో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందేమో ప్రభా. మరి పాప చూస్తే చాలా చిన్నది, ఇప్పుడైతే మేము ఫైనాన్స్గా ఖర్చు పెట్టే రీతిలో లేం ప్రభా. మరి దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ప్రభా. నువ్వు ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడన్నప్పుడు దేవుడు పాపకు కూడా టెస్టులు తీసుకెళ్ళారండి. టెస్టులు 10,000 అవుతుంది అనుగా, కానీ దేవుడు ఏమీ లేకుండా ఒక 2,000లోనే పాపకు చేయించి ఏ ప్రాబ్లం లేదమ్మా నీ పెళ్ళికి, కాకపోతే చిన్నది, తనకి జలుబు వచ్చినప్పుడు అలా కొంచెం సైడ్ అని చెప్పారండి. అలాగే దేవుడు ఆ వాగ్దానం అలా ఇస్తూనే నెరవేర్చుకొచ్చారండి. మొన్న కూడా క్రిస్మస్కి ఒక 5 రోజుల ముందండి మా ఆయన గారు హీటర్ పెట్టేసి పాపకి ఎప్పుడు హాట్ వాటర్ సాయంకాలం స్కూల్ నుంచి రాగానే స్నానం చేస్తాము.
హీటరు ఎప్పుడు వాటర్లో పెట్టేసి ఒగ్గేస్తాను నేను అర పెట్టలేదు. ఆయనకన్నా నువ్వు పెట్టేసుకో, కొంచెం పెట్టేసుకొని పాప స్నానం చేయించి అంటే ఆ సరేలే అనేసి ఆయన పెట్టేశానని చెప్పేసి వచ్చి కూర్చున్నాం. మేము బెడ్రూమ్లో అందరం మాట్లాడుతున్నామండి, మామూలుగా ఇలా మాట్లాడుకుంటున్నాం. మా ఆయన్ని అప్పుడే చెప్తున్నాను, నాకు దేవుడు చెప్తున్నాడు హీటర్ పెట్టావు కదా, హీటర్ పెట్టు. నేను చెప్తున్నాను, నేను మరిగిపోయి ఉంటే ఆపి చాలు ఆ వేడంటే. ఆయన లేదు కొద్దిగా మరగని ఇంకో ఇద్దరికి చేద్దామని మళ్ళీ చెప్తూనే ఉన్నాను. ఇంకొక అరగంట అలాగ అయ్యేసరికి టప్మని సౌండ్ వచ్చిందండి. ఏటి సౌండ్ వచ్చిందని చూడబోతుకి మొత్తం బాత్రూంలోని అది సగముక్క కాలిపోయి దొబ్బమని పేలిపోయిందండి. అదే కానీ టోటల్గా పేలిపోతే మొత్తం ఆ ఇల్లంతా బరస్ట్ అయిపోయి నేను నా బెడ్లు మా హస్బెండ్ అక్కడికక్కడే చచ్చిపోదామండి. దేవుడు ఎంత రీతిగా కాచి కాపాడంటే ఆయన చెప్తూ ఉండి నాకు నువ్వు వెళ్ళి చూడు అని చెప్పినప్పుడు ఆ మాట గుర్తొచ్చి దేవానికి ఎంత వందనాలు ప్రభా, అసలు మేము 2024 చూస్తాం అనుకోలేదు తండ్రి. అక్కడికక్కడే మొత్తం, ఎందుకంటే ఏసీ వైర్స్ అన్నీ ఒక కంబైన్డ్గా ఆ బెడ్రూమ్లో ఉంటాయండి. మొత్తం నలుగురు ఒకేసారి చచ్చిపోతామండి అలాగా టప్పని. దేవుడు మా పట్ల చేసిన కార్యాలకి ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే పాస్టర్ గారు కూడా ఎప్పుడూ శామ్యుల్ బాబు ఒక వాక్యం చెప్తే దేవుడికి ఎవరికి రుణపడి ఉండను. ఆయన చెప్పిన రీతిగా నేను పెళ్లి కాకముందు చిన్న పరిచయం చేశానండి, చిన్నదే సండే స్కూల్ పరిచయం. ఆ పరిచయం చేసుకున్నందుకే దేవుడు నన్ను నిలబెట్టి ఇంతగా కాచి కాపాడినందుకు చాలా వందనాలు. పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు, బాబు చెప్పిన వాక్యాలు జ్ఞాపకం తెచ్చుకొని నాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా నేను ఎంతో పోరాటంలో గెలిచి నన్ను నిలబెట్టిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించను గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి శామ్యుల్ బాబుకి వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటండి, గత సంవత్సరంలో నాకు వాగ్దానమేమో ఫిలిప్పీ 4:4 వచ్చిందండి. యెహోవాను ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి వాగ్దానం వచ్చిందండి. వాగ్దానం పట్టుకొని నాకైతే వాగ్దానం అయితే అసలు నాకు తెలియదండి నిజంగానే. అది చూసి మేము అనుకున్నాం ఏంటి దేవుడి అందు ఎప్పుడూ ఆనందిస్తాం కదా, మళ్ళీ ఆనందించడం ఏంటని నాకైతే కొంచెం ఎటకారంగానే నవ్వుకున్నానండి. దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు. కానీ ఆ నెలలో అంతా కూడా ఇంకా నెలలు గడుస్తున్న కొలది దుఃఖం అయిపోయిందండి. అదేంటి ప్రభా, నువ్వేదో ఆనందిస్తానని నాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా, ఇంత దుఃఖమయంగా ఉందేటి నా జీవితం అని చెప్పేసి నేను చాలా బాధపడిన దినాలండి. మరి నేను బాధపడిన దినాలు ఏంటంటే షాపు విషయంలో చాలా గలిబిళ్ళు జరిగాయండి. మరి ఆ ప్రాంతంలో నేను మేము షాప్ పెట్టుకోవడం, అక్కడ అందరూ బ్రాహ్మిన్స్ ఉంటారండి, అక్కడ షాప్ పెట్టుకొని తీసేయాలని ఒక లాయర్ గారు అయితే నా మీద కంప్లైంట్ ఇచ్చి ఏకంగా జీవీఎంస్కి ఇచ్చారండి. అక్కడ మా బ్రతుకు తెరువు తీసేద్దామని చాలా ప్రణాళిక చేసి అక్కడ ఎవ్వరికి కూడా ఇదవ్వకుండా అందరికీ కూడా చెప్పి తీసేయాలనుకున్నాను. కానీ ఆ షాప్ వల్ల మేము అక్కడ జీవిస్తున్నామండి. చాలా ఏడ్చిదండి, పగలు రాత్రులు ఎంత ఏడ్చిదండి ప్రభా, మేము తీసేస్తే మేము జీవించలేమని చాలా బాధపడేవాళ్ళండి. పద్మగారు చెప్తే పద్మగారు సారిపల్లి గోందరికి కూడా తీసుకెళ్తామని, కిరణ్ వీళ్ళంతా తీసుకెళ్ళండి. కానీ నేను ఒక్కటే ప్రార్థన చేసిన ప్రభా, నా వల్ల తప్పేటో నాకు చూపించండి ప్రభా, అని ఎందుకు తీసేస్తున్నాను అంటే అక్కడ ఎవరో వెళ్ళి అడిగారటండి అతను ఎందుకంటే ఆవిడ తీసేస్తున్నారని. సచివాలయం నుంచి వెళ్ళి అడిగితే ఆవిడ కనిపెట్టిన వాళ్ళందరికీ వెళ్ళి ప్రార్థన చేసేస్తుంది, అక్కడ అందరూ మంద కూర్చొని ప్రార్థన చేసేసుకుంటారు, అందరినీ మార్చేస్తుంది ఆవిడకి ఏ పనిపాటు ఉండదు, మీటింగులు పెట్టేస్తుంది ఆవిడ అక్కడ కూర్చోబెట్టేసి అని అన్నారటండి. ఆవిడ వచ్చాను, ఎందుకండి మీరు ఇక్కడ ప్రార్థనలు చేసుకోకండి మానేయండి అని. సువార్థికులు కూడా వచ్చినప్పుడు నేను రావద్దు అనిసానండి, అంటే షాప్ దగ్గరికి రాకండి ఇంటికి వచ్చేయండి అని చెప్పిన. అయితే ఆ పాప అందరూ సువార్థికులు అలాగే ప్రార్థన చేసేవారండి. అక్కడ ఏంటంటే ఎవరికి బాగోపోయినా అంటే మా జీవితాల్లో జరిగిన సాక్ష్యాలు చూసి, మా జీవితాల్లో మేము అభివృద్ధిని చూసి, మా బిడ్డలు బాగోవడం చూసి, ఇప్పటికీ మీ బిడ్డలు ఇంత చక్కగా మీ మాట వినితట్టు తల్లి చాటు పిల్లల్లాగా ఉంటున్నారని మా బ్రతుకులు చూసి కేవలం అక్కడికి వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారండి. మరి ప్రార్థన చేయడం వాళ్ళకి ఏంటి నష్టమో నాకైతే తెలియదండి నిజంగానే. అమ్మగారి దగ్గరకు వచ్చి చాలా ఏడ్చిదాన్ని అండి. అమ్మగారి దగ్గర మంగళవారం ప్రార్థనలో అమ్మగారు ఒకటే చెప్పారు, నువ్వు ఎప్పుడు దేవుడి పనిలో నువ్వు నీకు నిబ్బరంగా ఉంటావు, నీకు అప్పుడే శోధకుడు శోధిస్తాడు, నువ్వు అయినా భయపడకు, నీకు దేవుడు నీ పక్షాన ఉన్నారని చెప్పేసి అమ్మగారు ధైర్యం చెప్పేవారండి. కానీ మళ్ళీ అక్టోబర్ నెలలో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి, మళ్ళీ అలాగే వచ్చిందండి. అయితే ఏ వ్యక్తి అయితే నన్ను తునీకరించారో ఆ వ్యక్తి మళ్ళీ వారి ఇల్లు ఖాళీ
అయిపోయిందండి. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు దిగలేదు, ఇప్పటికొచ్చి దిగలేదండి. ఆ వ్యక్తి అన్నట్టు ఆవిడ ఏం ప్రార్థన చేస్తుందో తెలియదు, మా ఇంట్లో ఎవరు దిగలేదని చెప్పేసి వాళ్ళ పనమ్మాయితో అన్నట. నేను లేదమ్మా, నేను అలాగేం అను, మేము ఎప్పుడు కూడా మాకు దూషించినా మేము క్షమించమని ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా దిగితే మాకు ఇంకా పాలభారం పెరుగుతుంది కదా, నేనెందుకు అలా అంటానమ్మా అని అన్నానండి. కింద ఒక 2 నెలల క్రితం మరి ఒక విషయంలో చాలా మేము సఫర్ అయ్యామండి. ఎంత అంటే ఇంకా చెప్పలేనంత, అంటే డబ్బులు ఖర్చు అవుతున్నప్పటికీ మాకు పని అవ్వపోగా ఎంతో రకంగా బాధపడేవాళ్ళండి. బాధపడినప్పటికీ అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళని. వారం చెప్తున్నా, నాకే సిగ్గేసేది అమ్మగారితో అస్తమానం చెప్తున్నాను. ఏమంటాను, అమ్మగారు ఎప్పుడు ఒకటే చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు, నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడకు, నువ్వు భయపడితే నువ్వు ఇంకా కృంగిపోతావు అని చెప్పేసి అమ్మగారు మాకు ధైర్యం చెప్పండి. నిజంగా దేవుడు ఎంత అద్భుత రీతిలో అంటే మాకు నవంబర్ నెలలోని కార్యం చేశాడండి. మరి ఎంత అంటే చెప్పలేనంత ఆనందంగా అనిపించిందండి. మేము ఆ విషయంలో అయితే చాలా సంతోషించామండి. అమ్మగారికి వెళ్ళి చెప్పాను, అయ్యగారికి కూడా చెప్పానండి. ఇప్పుడైతే చాలా కొంచెం సంతోషంగానే ఉందండి. మరి నా కుమారుడి విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మంచి సంబంధం కుదిర్చి మంచిగా చక్కగా వివాహం జరగడానికి సిద్ధపరుస్తున్నాయండి. నా కుమారుడి కొరకు ప్రార్థన చేయండి, ముఖ్యంగా నా భర్త కొరకు, నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా బిడ్డ వివాహం అయితే నా జీవితంలో అన్నీ సాధించండి. నాకు ఈ లోకంలో నిజంగానండి నాకు ఇల్లుల మీద, ఆస్తుల మీద, వాటి మీద దేని మీద ఉండదండి. అందరూ అంటారు ఇల్లులు కావాలి అవి అని, నాకైతే నిజంగానే దాని మీద నేను బైబుల్స్ పట్టుకొని చెప్తున్నాను, నాకు ఇల్లుల మీద అది ఉండదండి, బంగారాల మీద కూడా ఉండదండి. నాకు దేవుడు వస్తే నేను దేవుడితో పాటు లెగిస్తే నాకు చాలా అనుకుంటానండి. అది మీరు నమ్మినా నమ్మిపోయినా నాకు దేవుడికే తెలుసండి. అంతే నా పట్ల మీరు అందరూ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మేము ఇదిలో సాక్ష్యంగా ఉండాలని నా ఆశ అండి. ఇప్పుడు కూడా అందరూ అంటారు, నన్ను క్రిస్టినా అంటే అంటారండి, నా పేరు ఎవరికి సమయం తెలియదండి. ఆ క్రిస్టినా అంటే షాప్ అని అంటారండి. నన్ను ఇంకా దేవుళ్ళు వాడబడాలి నాకైతే ఆశ ఉందండి. మరి దేవుడు నాకు పట్ల ఏం చేస్తారో నాకైతే తెలియదు, కానీ మీరు అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మా భవిష్యత్తుల కొరకు, మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నాను. దేవుని నామానికి వందనాలండి. నా పేరు కృష్ణ, మాది పెదమాకోనం గ్రామం అండి, కొయ్యూరు మండలం, నర్సీపట్నానికి 45 కిలోమీటర్స్ దూరం అండి మా ఊరు. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నేను కపిల్ చిట్ ఫండ్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ సంస్థలో నేను 12 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ కూడా గత సంవత్సరం నేను అక్టోబర్లో నా ఉద్యోగాన్ని నేను కోల్పోయానండి. ఉద్యోగం నుండి నన్ను తొలగించారు. అది కేవలం దేవుని యందు నేను వెలుచున్న విధానమో ఏంటో తెలియదు, కానీ నేను మా కంపెనీలో నేను ఒక్కడనే క్రైస్టియన్ అండి. వాళ్ళందరూ ఏకమై ఆ కంపెనీ నుండి నన్ను తొలగించడం అనేది జరిగింది. ఆ తొలగించిన తర్వాత నేను 6 నెలలు ఉద్యోగం అనేది లేకుండా ఈ వైజాగ్లోనే ఉన్నానండి. గొప్ప విషయం ఏంటంటే 6 నెలలు ఉన్నప్పటికి కూడా నా ఇంటికి అంటే ఒక్క పూట కూడా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్నప్పటికి కూడా కేవలము అయ్యగారు చెప్పినటువంటి వాక్యము, అలాగే నా కుటుంబము ప్రార్థన, అలాగే సంఘం ప్రార్థన అందరం కలిసి ప్రార్థించుకోవడం వల్ల 6 నెలలు ఆకలి కాకుండా ఉద్యోగం లేకపోయినప్పటికీ దేవుడు నాకు ఆహారాన్ని పెట్టాడండి. దేవుడు నా జీవితంలో ఇట్టి కార్యం చేశాడండి. మరి ఒకరోజు ఒక దినము నా కుటుంబంగా నేను కూడి ప్రార్థిస్తున్నానండి. అయ్యా, నాకు చిట్ ఫండ్ వర్కే నాకు తెలుసు, సరైన వర్క్ ఏది రాదండి, నాకు చూస్తే ఉద్యోగం లేదని చెప్పేసి నేను ఆ రోజు కన్నీటి ప్రార్థన చేసుకున్నానండి. ఏదైతే వర్క్ నాకు వచ్చో ఆ వర్క్ నాకు లేకుండా అయిపోయిందండి ఈరోజు అని చెప్పేసి బాధపడ్డానండి. కానీ ఒకటి అయ్యగారు చెప్పారు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఎవరైతే సద్భక్తితో జీవించని ఉద్దేశం ఉంటుందో వారు తప్పనిసరిగా శ్రమలు అనుభవిస్తారు. కృష్ణ గారు, మీరు అధైర్యపడకండి, మీకు తప్పనిసరిగా దేవుడు ద్వారం తెరుస్తారని అయ్యగారు ఆ రోజు నన్ను బలపరిచారు. నా కుటుంబాన్ని ఆహార విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, మరి అన్ని విషయాలలో సంఘం ప్రార్థించడం వల్ల ఈరోజు నేను ఏదైతే ఉద్యోగాన్ని కోల్పోయానో మరలా తిరిగి నాకు వచ్చినటువంటి ఆ పనిలోనే అదే ఉద్యోగాన్ని దేవుడు మన ఏప్రిల్ నెలలో మరలా నాకు ఆ ఉద్యోగాన్ని దయచేశాడండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మన సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నేను చెప్పబోయే చిన్న సాక్ష్యం పెద్ద ఎక్కువ కాదు. నేను డిసెంబర్ 28ని మా పెద్ద పాప దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఫ్లైట్ ఎక్కాను. ఢిల్లీ వెళ్ళాను. తీరమే ఢిల్లీ వెళ్ళిన తర్వాత గేట్ నెంబర్ 12లో దిగాను.
నేను వెళ్ళవలసింది 28వ గేట్లకి వెళ్ళాలి. చాలా ప్రయాణం, లోపలే ప్రయాణం, స్కేట్ బోర్డు మీద నుంచి వెళ్ళాలి. మొత్తం అంతా అయింది. తీరా మీద దగ్గరికి వెళ్ళేసరికి నేను 22, 24 దగ్గరికి వెళ్ళాను. ఫ్లైట్ మూవీ వెళ్ళిపోయింది. నా ట్రాలీ బ్యాగ్ పట్టుకొని నేను వెళ్తున్నాను. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఏం చెయ్యాలి? ఫ్లైట్ మిస్ అయిపోయింది. మళ్ళీ వెనకాల మళ్ళీ బోర్డింగ్ దగ్గరికి వచ్చాను. సార్ ఇది పరిస్థితి అండి అంటే, ఫ్లైట్ మిస్ అయిపోయింది, మీరు వెళ్ళాలి కదండి అన్న. నా పరిస్థితి అయితే ఏం అర్థం అవ్వలేదు. ఏంటి ప్రభువా నాకు తెలియకూడదున్నాను, ఏంటి నాకు ఏంటి పరీక్ష ఏంటి? ఎంత ప్రాధాయపడి పాస్టమ్మ గారు వీళ్ళందరూ ప్రార్థన చేసి నన్ను పంపించారు. అంతకుముందు 2 సార్లు వెళ్ళాను, చక్కగా వెళ్ళి తిరిగి వచ్చాను. సింగపూరు, ఒకసారి హాంకాంగ్ నుంచి చక్కగా వెళ్ళి వచ్చాను. ఈసారి ఏంటి ఇలాగైందని చెప్పేసి చాలా బాధపడిపోయి కృంగిపోయాను. ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? నా చేతిలో మా పాప గురించి పట్టుకెళ్ళిన బంగారం నా దగ్గర ఉంది బ్యాగులో. నా క్యారీ బ్యాగ్ 30 kgs బ్యాగ్ ఏమో ఫ్లైట్లోకి వెళ్ళిపోయింది. అది నా ఫ్లైట్లోకి వెళ్ళలేదు. నేను వెళ్ళకుండా బోర్డింగ్ దగ్గర నుంచి నేను వెళ్ళే వరకు కానీ, గేట్ దగ్గరికి వెళ్ళే వరకు కానీ నా బ్యాగ్ అందులోకి షిఫ్ట్ అవ్వదట. వెంటనే వెనక్కి వచ్చేసాను. మళ్ళీని వెనక్కి వచ్చేసి ఎక్కడికైతే నేను ఫ్లైట్ దిగానో అక్కడ బోర్డింగ్ దగ్గరికి వచ్చేసరికి ఎవరిని అడగాలో నాకు ఏమి తోచట్లేదు. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జేబులో డబ్బులు లేవు, ఏమి లేవు. 100 రూపాయలు మా ఆవిడిచ్చిందండి. చెప్పుకుంటే సిగ్గు కూడా వెళ్ళేటప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎలాగా ఏంటి పరిస్థితి అని చెప్పేసి తల మునకలైపోయి ఎర్రెత్తిపోతుంది బుర్ర. అసలు నాకు ఊహ కిందలేకపోతుంది. ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను టికెటు పాస్పోర్టు పట్టుకొని ఇంకా అలాగా ఒక్కడనే అలాగ కూర్చుండిపోయి అలా ప్రార్థన చేసుకొని ఒక్క గడిసే ప్రార్థన చేసుకొని మనసు కుదిరి పెట్టుకొని బోర్డింగ్ దగ్గరికి వెళ్ళి అడిగానండి. అడిగితే నేను ఒక్కటే మాట అన్నాడు, మీ ఫ్లైట్ మిస్ అయిపోయింది, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. గోపాలకృష్ణ అండి ఆయన పేరు, గోపాలకృష్ణ యాదవ్, ఢిల్లీలోని. మీకు ఎందుకండి సార్ కంగారు పడకండి, పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళి తిరిగాని, నైట్కి మీరు ఏ ఇబ్బంది పడద్దు, మీకు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ మీకు ఏర్పాటు చేసి పంపిస్తానని పక్కన కూర్చోబెడిసేటండి. నాకు ఎర్రెత్తిపో పక్క నుంచి ఊరి చెమటలకు ఎక్కేస్తున్నాను, ఎర్రెత్తిపోతున్నాను ఊరికే. నాకు లోపల ఊరికే దుఃఖం వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి? నాకు ఎవరికెవరు మాట్లాడలేదు. అందరూ ఇంగ్లీష్ బాబు గడగడగా మాట్లాడేస్తున్నారు. ఎవరి మార్గాలు పోతున్నారు. ఒకడు పిచ్చోళ్ళకి పక్కన ఉండిపోయాను. నా భయం అది. అక్కడ నేను ఒక్కడనైపోయాను. అందరూ చూస్తే ఎవరి మార్గంలో పోతున్నారు. కూర్చోమన్నాడు కదని చెప్పేసి అని తెలుగు ఇంగ్లీష్లో చెప్పి టక్కని చెప్పి కూర్చున్నా. గోపాలకృష్ణ యాదవ్ అంటే ఈ తెలుగుడే కంపల్సరీగా అనుకుని మనసులో పెట్టేసుకున్నాను. పర్వాలేదు, దేవుడు నాకు ఈయన పంపించాడు అనుకున్నాను. నేను అనుకొని కూర్చున్నాను. బోర్డింగ్ నా పాసు ఎయిర్పోర్ట్ పాస్బుక్ మొత్తం అన్నీ తీసుకుని ఉండవు. టికెట్ అయితే తీసుకొని మొత్తం రాసాడండి. రాసి వెంటనే మీకు పలానా ట్యాక్సీ వస్తుంది, పలానా దగ్గరికి వెళ్ళిపోయినా వెస్టర్న్ లాడ్జికి పంపిస్తారండి నన్ను కారు మీద. ఆ రాత్రి అక్కడ ఉండిపోయి ఎంతగా తెల్లారుతుందని చూస్తున్నానండి. ఎందుకంటే నా బ్యాగ్ దగ్గర బంగారం ఉంది. నిద్రపోలేదు, ఏమీ లేదు. ఇంకా అలా కూర్చొని ఉన్నానండి. ఆ బ్యాగ్కి వెళ్ళి చూసుకుంటూ అలా కూర్చొని ఉన్నాను. తెల్లారిందండి. స్నానం చేశాను. ఆ బ్యాగే బాత్రూమ్ పట్టుకుపోయాను, వెనకాలే పట్టుకుపోయి బ్యాగ్ పక్కన పెట్టి డోర్ దగ్గరికి వేసేసుకొని స్నానం చేసి గబగబా వచ్చేసి బట్టలు వేసుకొని రెడీ అయిపోయి టైం అవ్వలేదు. వెళ్ళాను కౌంటర్ దగ్గరికి, లాడ్జీలో కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఫోన్ చేయండి అర్జెంటుగా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలా. ఏమండి మీరు మేడ మీదకి వెళ్ళి టిఫిన్ చేయండి అంటాడు ఆయన. నాకు టిఫిన్ ఏం వద్దంటాను అనేసి వచ్చేసి ఆయన ఫోన్ చేస్తే కారు ఆయన ఇచ్చాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. ఎవరైతే గోపాలకృష్ణ ఉన్నారో మళ్ళీ వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని తిన్నంగా తీసుకొని నాకు మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి ఫ్లైట్ ఎక్కించి సురక్షితంగా మెల్బోర్న్ పంపించాడండి. దేవుడికి చాలా చాలా వందనాలు తెలియజేసుకున్నాను. ఫోన్లు చేస్తే అంటే ఛార్జింగ్ లేదు బ్యాటరీకి. నేను ఛార్జర్ పట్టుకెళ్ళలేదు. అది చూసారు నాకు ఎంత దారుణం. ఎవరికి ఫోన్ చేద్దామన్నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఆఖరికి నేను వెళ్ళిన లాడ్జీలోని ఆ వెస్ట్రన్ లాడ్జీ వాళ్ళ కనెక్షన్ అడిగి పెట్టుకొని అప్పుడు వీళ్ళందరికీ ఫోన్ చేశానండి. అవతల మా అల్లుడి గారికి, యువతల వీళ్ళకేని సురక్షితంగా నేను వెస్ట్రన్ లాడ్జీలో ఉన్నాను. గుడ్. తెల్లారేసరికల్లా నేను ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. నా పేరు క్రిస్దాస్ అండి. దేవుని నామ స్తోత్రములు. నేను చేసే పని మీకు తెలుసు. ఆటో విషయంలో దేవుడి సంవత్సరాంతంలో ఆయన సజీవ రేఖల్లో కాసి కాపాడి
ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు దేవుడికి, అయ్యగారికి, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా, ఆరోగ్యంగా దేవుడు ఈ సంవత్సరం ఎంతో నాకు కార్యం చేశాడు. పోయిన సంవత్సరం కూడా మీకు సాక్ష్యం చెప్పాను. ఇదే డిసెంబర్ నెల 31వ తారీఖున గృహ విషయం కూడా కార్యం చేశాడు. ఈ సంవత్సరం అంతకన్నా మంచి కార్యం చేశాడండి. తేజ విషయంలో వాడికి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదండి, కంగారు పడ్డాం. రెండో దానిలో వచ్చింది, అప్పుడు కూడా మూడోది లేదన్నారు. ఈయనకి పెద్దపురంలో వచ్చింది బాబుకి. అక్కడ హాస్టల్లో 1,10,000 అడిగారు. కాలేజ్ అయితే ఫ్రీయే కానీ సరే అక్కడికి ఎందుకు అంత పంపించాలని ఇక్కడ అవంతిలో జాయిన్ చేశానండి. 1,50,000 రూపాయలు బస్ తోటి మాట్లాడిస్తాం కంగారుగా వెళ్ళి. అంతే మూడోది లేదన్నారని దేవుడు అయ్యగారికి, బాబు గారికి, అమ్మగారికి చెప్పాం. బాబు, అయ్యగారు, అమ్మగారు అన్నారు మీరే కంగారు పడకండి, అన్నీ శుభ్రంగా జరుగుతాయి అన్నారు. సరే ఎందుకని మంచిది, మళ్ళీ మూడో కౌన్సిలింగ్ తీశారు. అది ఎక్కడ జాయిన్ అవ్వలేదో వాళ్ళకే ఇచ్చారన్నమాట. ఇది తేజ మళ్ళీ ఎందుకని మంచిది పెట్టాడు. అనిల్ నీరుకొండలో పెట్టారండి, వచ్చింది వీడికి ఫ్రీ సీటు. అప్పుడు మరి అంటే సర్టిఫికెట్లు అన్నీ కూడా అక్కడ ఇచ్చేసాం కాలేజీలో. వాళ్ళు ఇవ్వాలంటే మరి సంవత్సరానికి 6 లక్షలు, అది వాళ్ళు 6 లక్షలు కట్టించి తీసుకుపోంటున్నారండి. అవి ఏం చేయాలో మాకు తెలియట్లేదు. సారన్ గారు మేము కంగారు పడిపోయి ప్రార్థన చేస్తున్నాం, అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాం అంతా బాగానే జరుగుతుందిలే, మీరేం కంగారు పడకండి అన్నారు. సరే అని బయలుదేరి వెళ్ళామండి. వెళ్తాడుకి అక్కడికి ఏమంటే వాళ్ళు లేదు మేము మొదట ఒక ఆయన ఇచ్చారండి, సార్ ఒక అతను పేరు చేసుకుని వెళ్ళేటప్పటికి ఇచ్చారు తీసుకెళ్ళిపోండి అని. మళ్ళీ ఎందుకని పెద్ద సార్ దగ్గరికి వెళ్ళాలండి, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి. ఆయన ఏమొచ్చి లేదు ఇవ్వడానికి వీల్లేదు, మనకు 6 లక్షల రూపాయలు కట్టిస్తే మనం తీసుకెళ్ళి ఇచ్చేయండి ఆ పేపర్లు అని చెప్పి ఆయన చెప్పారండి. అప్పటికి ఇంకేం చేయాలో మాకు తెలియదు. గీతం కాలేజీలో మేడం పనిచేస్తున్నారు తెలిసింది, ఆమెకు చెప్తే ఇలా వాళ్ళ తమ్ముడు గారిని వదిలి నుంచి మా దగ్గర పంపించి మా అబ్బాయి ఉన్నాడు, ఆయనతో మాట్లాడి అప్పుడు అక్కడ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఆ ఏరియాకి, ఆయనతో వాళ్ళ అబ్బాయి ఆమె కాలేజ్ స్టూడెంట్ అంట. ఆమె ఏమొచ్చి వాళ్ళ అబ్బాయి ఏమొచ్చి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తే ఆయన మాతో వచ్చి మేము మాట్లాడి అప్పుడన్నీ చేస్తే మీరేం కంగారు పడకండి, మీరు ఇక్కడ చెట్టు కింద కూర్చోండి, నేను మీరు చేసి తీసుకొస్తాను కదని ఆ ప్రెసిడెంట్ గారు చెప్పారండి. దేవుడి కృప వల్ల వాళ్ళు అక్కడ మొత్తం కాలేజీ ప్రెసిడెంట్కి అందరూ తెలిసిన వాళ్ళే, అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది ఎలాగని మా సొంతం అండి, ఇది మీరు ఇవ్వాలని చెప్పి అంటే పోరాడి మేము అందరికి రూమ్లోకి కూడా వెళ్ళలేదు. లాస్ట్లో పిలిచారు ఆ పేపర్లు తీసుకోవడానికి. దేవుడి కృప మేము ప్రార్థన చేసుకుని కన్నీళ్ళతో ఏడ్చుకుంటే కూర్చోను. మధ్యాహ్నం తినబుద్ధి వేయట్లేదు, ఏం లేదు, ఆకలి, ముగ్గురం కూడా అలాగే ఉన్నామండి. దేవుడి గొప్ప కార్యం చేశాడు ఆ విషయంలో మటుగా. ఎందుకంటే 6 లక్షలు కట్టాలంటే ఎక్కడికక్కడ అప్పుడు ₹1 కూడా కట్టలేదు, 2,400 రూపాయలు కట్టించుకున్నారు. వాళ్ళందరూ మాట్లాడి దేవుడు ఇది గొప్ప కార్యం చేశాడు. ఆ కాలేజీలో ఎంత వేరం మీరు వచ్చి ఇచ్చితే అంత మంచిదని చాలామంది చెప్పారండి. ఆ కాలేజీలో వద్దు, ఇందులోకి వచ్చేయండి, మీకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఆ 6 లక్షలు కట్టేని మీరు ఇందులోకి వచ్చాను అంటున్నారు అందరూ కూడాను. కానీ ₹1 కూడా 2,400 రూపాయలు తప్ప నేను ₹1 కూడా అందులో కట్టలేదు. దేవుడు ఇది గొప్ప కార్యం ఈ సంవత్సరం నాకు చేశాడని బిడ్డ పట్ల, నా కుటుంబం కొరకు, నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.